బలమున్నోడిదే రాజ్యంగా మారిపోయింది. ప్రత్యేకించి హిందువులని టార్గెట్ చేస్తున్నటువంటి బంగ్లాదేశ్లో టీచర్ల రాజీనామాల నుంచి అక్కడ కాల్చి చంపిన వాళ్ళు, కొట్టి చంపబడినటువంటి వాళ్ళు, ఆలయాలు ధ్వంసం చేయబడినటువంటి వాళ్ళు అనేక మందిని చూస్తున్నాం. అదే సందర్భంలో కొన్ని చోట్ల కాస్త ఎక్కువ హిందువులు పోలరైజ్ అయ్యి ఉన్న చోట్ల మాత్రం తిరగబడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. అట్లాంటి చోట్ల ప్రభుత్వ అధికారులు కూడా స్పందించాల్సి వస్తుంది. అట్లాంటి చోట్లే హిందూ టీచర్లు నడిపేటటువంటి స్కూల్లో ఉన్నటువంటి టీచర్లని తన్నేసి వాళ్ళ చేత రాజీనామా చేయించి బంగ్లాదేశీ హిందూ గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నటువంటి ఏదైతే స్కూల్కి ఎవరైతే ఉద్దన్ హెడ్ మాస్టర్ ఒక అతను ముస్లిం ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు. తను ఇప్పుడు కొత్త రూల్స్ పెట్టారు. ఇక పైన ప్రభుత్వం మారిపోయింది కాబట్టి మా సంప్రదాయాల ప్రకారం ఉండాలి, మీరందరూ హిజాబ్ ధరించాల్సిందే, అట్లాగే మామూలు దుస్తులు ధరించడానికి వీల్లేదు అన్నటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. ఇది కలావా ధరించడానికి వీల్లేదు. అట్లాగే టీచర్లు కూడా ఇక పైన దాన్ని ఏమంటారు, మన పూజలు చేయడానికి వీల్లేదు, మీరు మీ విగ్రహాలకు పూజలు చేయడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో గత 4 రోజుల నుండి విద్యార్థులందరూ రోడ్డెక్కి ఉద్యమించారు, కోర్టులోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఈ టైంలో లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేసింది. తద్వారా తాత్కాలికంగా ఈ ఆందోళన విరమింపజేసింది.